ఓకే. ఇప్పుడు ఏదైనా ప్రాసెస్ మనం హీట్ ఎనర్జీ ఇచ్చామనుకోండి, లెట్ us say the amount of heat energy given to a system in isochoric process అంటే ఏంటి? వాల్యూమ్ ఈస్ కాన్స్టెంట్. అవునా? వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటే దాని గ్రాఫ్ ఎట్లా వస్తుంది? పివి గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? వాల్యూమ్ యాక్సిస్ కి ప్యారల్ గా ఉంటుంది, బికాస్ వాల్యూమ్ ఈస్ కాన్స్టెంట్. అండర్స్టూడ్? కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి పివి గ్రాఫ్ లో అసలు ఏరియా రాదు నీకు. బట్ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ పిడివి ఏమవుతుంది? 0 అయిపోతుంది. వర్క్ డన్ 0. మళ్ళీ అవన్నీ చెప్తావేం సార్ అంటే ఒక్కసారి రివిజన్ చేసి ముందరికి వెళ్దాం అన్న. సో dq at volume constant is equal to what I can say n into cv into dt. అర్థమైందా ఇది? మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, ఎక్కువ మంది లేరుగా, ప్రశాంతంగా మనం మాట్లాడుకుందాం. ఓకే, వర్క్ ఎలాగో 0 ఉంటుంది ఇందులో. ఓకే, కాబట్టి వాట్ ఎవర్ బి ద ఎనర్జీ యూ సప్లై అకార్డింగ్ టు థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా dq at constant volume is equal to du plus dw. దీంట్లో dw 0 కాబట్టి du అంటే ఏంటి? ఇప్పుడు dqనే అయిపోతుంది, అవునా? బట్ వాట్ ఈస్ dq? ncv dt. కాబట్టి ఐసోకోరిక్ ప్రాసెస్ లో వాట్ ఎవర్ బి ద అమౌంట్ దట్ యూ సప్లై దట్ టోటల్ కన్వర్ట్స్ ఇంటూ ఇంటర్నల్ ఎనర్జీ. అంటే చాలా వరకు 100% నీకు ఇంటర్నల్ అయిపోతుంది, వర్క్ అనేది ఏమి ఉండదు. కాబట్టి ఈ ప్రాసెస్ లో వర్క్ ఉండదు కాబట్టి మనకు ఉపయోగపడేది ఏం లేదు కదా, ఇది ఎక్కువ మనం వైడ్గా యూజ్ చేయమన్నమాట. రైట్, dq at ప్రెషర్ కాన్స్టెంట్. దీంట్లో ఏం రాసాం మనం? n ఇంటూ సిపి ఇంటూ డిటి అని రాసేసాం. దీని గ్రాఫ్ ఎట్లా వస్తుంది? ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి ద గ్రాఫ్ విల్ బి ప్యారలల్, ద లైన్ విల్ బి ప్యారలల్ టు వాల్యూమ్ యాక్సెస్. ఇందాక ప్రెషర్ యాక్సెస్ కి ప్యారలల్ గా ఉండేది, ఇప్పుడు వాల్యూమ్ యాక్సెస్ కి ప్యారలల్ ఉంటుంది. ఇదేంటి? ఈ లైన్ మొత్తం p కూడా కాన్స్టెంటే, కానీ ఈ కర్వ్ కింద నీకు ఏరియా వచ్చేస్తుంది. ఇప్పుడు p కాన్స్టెంట్ ఏరియా వచ్చేస్తుంది. p కాన్స్టెంట్ కదా, వర్క్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ pdv p బయట రాసేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dv అంటే v2 - v1 వచ్చేస్తుంది. ఇది వర్క్, ఇది మీకు తెలుసు. మరి dq సపరేటెడ్ కాన్స్టెంట్ టెంపరేచర్, దీన్ని ఏమంటారు? ఐసోథర్మల్ ప్రాసెస్ అంటారు. మరి ఐసోథర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ కాన్స్టెంట్ కదా, చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే నేను చెప్పాను మీ అందరికి f/2 nr డెల్టా టీ అని బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో కాన్స్టెంట్ టెంపరేచర్ లో టెంపరేచర్ చేంజ్ ఉండదు కాబట్టి ఏమవుతుంది? చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ 0 అయిపోతుంది. 0 అయిపోతుంది కాబట్టి నీకు ఇచ్చిన ఎనర్జీ అంతా ఏమవుతుంది? వర్క్ డన్ అయిపోతుంది. మరి ఆ వర్క్ డన్ ఫార్ములా నేర్చుకున్నాం. ఐసోథర్మల్ ప్రాసెస్ లో వర్క్ డన్ ఎంత చెప్పండి, ఫార్ములా చెప్పాలి. 2.3026 nRT log to the base 10 v2/v1. అంతేనా? కాబట్టి దీంట్లో చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఉండదు. ఓకే, అంటే ఐసోకోరిక్ ప్రాసెస్ లో వర్క్ ఉండదు, ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఇంటర్నల్ ఎనర్జీ ఉండదు. కానీ ఐసోబారిక్ ప్రాసెస్ లో వర్క్ ఉంటుంది, ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ కూడా ఉంటుంది. బోత్ విల్ బి దేర్, ఎందుకంటే టెంపరేచర్ చేంజ్ అయింది కదా అక్కడ. కాబట్టి ఎన్సివిడిటీ అనేది దాని ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అనమాట. కాబట్టి ఐసోబారిక్ ప్రాసెస్ నుంచి ఈ ఫార్ములా వచ్చింది. యాక్చువల్లీ dq at constant pressure is equal to du plus dw రాసిస్తాం మనం. రాస్తే dq ఎంత? n into cp into dt. చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే మనం ఏం రాసుకున్నాం తెలుసా? లెట్ us say అది ఏ ప్రాసెస్ లో అయినా సరే యూ హ్యావ్ టు సప్లై సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు రైజ్ టెంపరేచర్. ఐసోకోరిక్ ప్రాసెస్ లో ఎంత చేంజ్ ఆఫ్ టెంపరేచర్ వచ్చిందో అదే టెంపరేచర్ నీకు వేరే ప్రాసెస్ లో కూడా రావాలి అంటే ఓకే అంతకన్నా ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. కాబట్టి ఐసోకోరిక్ ప్రాసెస్ లో ఏ టెంపరేచర్ రైజ్ చేసావో ఐసోబారిక్ లో కూడా అదే టెంపరేచర్ చేంజ్ అలౌ చేస్తే అప్పుడు చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకని? ఇంటర్నల్ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. ఎందుకని? ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇందాక చెప్పారు f/2 nr డెల్టా టీ. గ్యాస్ సేమ్, డయాటమిక్ ట్రయాటమిక్ తీసుకున్నావు. ఐసోకోరిక్ లో ఐసోబారిక్ లో సేమ్ గ్యాస్ తీసుకున్నావు, డయాటమిక్ తీసుకున్నావు, ఎఫ్ సేమ్ ఉంటుంది. సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకున్నావు, ఎన్ సేమ్ ఉంటుంది. ఆర్ లో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. డెల్టా టీ అంటే సేమ్ టెంపరేచర్ చేంజ్ యు ఆర్ అలౌడ్. దేర్ఫోర్ d will be same in the both the processes. మరి dqp ఎందుకు dqv కన్నా ఎక్కువ అయిపోతుంది అంటే చేంజ్ ఆఫ్ ఎనర్జీతో పాటు వర్క్ కూడా చేయాలి కాబట్టి ఎక్కువ ఎనర్జీ కావాలి. కాబట్టి d అంటే ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు మనం చక్కగా n ఇంటూ సివి ఇంటూ ఇంటర్నల్ అంటే ఐసోకోరిక్ ప్రాసెస్ ఎంత ఎనర్జీ ఇచ్చామో దానికి నువ్వు ఎక్స్ట్రా ఎనర్జీ ఇవ్వాలి ఐసోబోరిక్ ప్రాసెస్ లో. మరి ఐసోబోరిక్ ప్రాసెస్ లో ఇచ్చే వర్క్ ఎంత? p ఇంటూ v2 - v1 అంటే pv2 - pv1 అనమాట.
అంటే లేదా పీ డెల్టా వి రాసుకుందాం. అంటే ఏమవుతుంది, ఎన్ఆర్ డెల్టా అవుతుంది. ఎందుకని పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. దీంట్లో పి కాన్స్టెంట్ కాబట్టి పిడివి ప్లస్ విడిపి ఉండదు. డిపి ఎందుకు ఉండదు, పి కాన్స్టెంట్ కాబట్టి. పిడివి ఈజ్ ఈక్వల్ ఎన్ఆర్ ఎలా కాన్స్టెంట్ డిటి అయిపోతుంది. కాబట్టి పిడివి అంటే మనకి ఏమొస్తుంది, ఎన్ఆర్ డిటి వచ్చేస్తుంది ఇక్కడ, ఎన్ఆర్ డిటి. కాబట్టి నౌ యూ గాట్ ద ఫార్ములా సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు, అది మీకు బాగా తెలుసు. అలాగే మొన్న కూడా ఏం చెప్పుకున్నాం, సిపి బై సివి గామని కూడా చెప్పేసుకున్నాం, అయిపోయింది. ఇదంతా మనం మొన్న లాస్ట్ క్లాస్ లో ఇంతవరకు మాట్లాడాం. ఇంకేం మాట్లాడాం, ఐఎస్ఓ థర్మల్ ప్రాసెస్ లో గ్రాఫ్ ఇలా రెక్టాంగిల్ హైపర్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. అడియాబాటిక్ లో కూడా సేమ్ గ్రాఫ్ అని చెప్పుకున్నాం. కానీ రెండు గ్రాఫ్లు ఒకేసారి ఇస్తే పైది ఐసోథర్మల్, కిందది అడియాబాటిక్ అని చెప్పుకున్నాం. ఎందుకని, స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర నువ్వు టాంజెంట్ గీసుకో, ఈ పాయింట్ టాంజెంట్ గీసుకో. ఇప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్ కన్నా ఇక్కడ ఉండే యాంగిల్, సారీ ఇట్లా యాంగిల్ మెజర్ చేద్దాం. ఇక్కడ ఉండే యాంగిల్ కన్నా ఇక్కడ ఉండే యాంగిల్ ఎక్కువ ఉంటుంది. దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ ద అడియాబాటిక్ కర్వ్ విల్ బి మోర్ దాన్ స్లోప్ ఆఫ్ ఐసోథర్మల్ కర్వ్. ఐసోథర్మల్ కర్వ్ స్లోప్ ఎంత, పివి గ్రాఫ్ కదా, కాబట్టి డిపి బై డివి అంటే స్లోప్ అన్నమాట. ఆ స్లోప్ ఎంత వస్తుంది, ఐసోథర్మల్ కి మైనస్ పి బై వి వస్తుంది. అదే అడియాబాటిక్ ఎంత వస్తుంది, ఆ స్లోప్ వాల్యూ మైనస్ గామా పి బై వి అని వస్తుంది. అండర్స్టూడ్? ఇవన్నీ మనం మనకు చెప్పేవి, ఇవన్నీ ఒకసారి చదువుకో, మంచిగా అర్థమైందా శాలిని? శాలిని, నువ్వు మామూలుగా కాలేజ్ ఉన్నప్పుడు ఎక్కువ యాక్టివ్ ఉండేదాన్ని కాదు, ప్రభుత్వం బ్రహ్మాండంగా యాక్టివ్ అయిపోయావు. అప్పుడేమో అల్లరి చిల్లగా అవి మాట్లాడేది, ఇప్పుడేమో రోజు క్లాస్కి వస్తున్నావు, బ్రహ్మాండంగా వింటున్నావు. సరే, గుడ్ గుడ్ సీ యూ. మిగతా పిల్లలు రమ్మనండి అమ్మా. మిగతా పిల్లలు ఎందుకు రారు మరి, వాళ్ళందరూ ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని? సరే, మనకెందుకు వాళ్ళ సంగతి, పాలిట్రాపిక్. ఎందుకంటే ఇదంతా నేను రికార్డ్ చేస్తున్నాను, రేపు పొద్దున యూట్యూబ్లో పెడతాం ఇదంతా. కాబట్టి మనం అంతా గలీజ్ మాటలు మాట్లాడదు, పాలిట్రాపిక్ ప్రాసెస్ మాట్లాడదాం. ఏంది పాలిట్రాపిక్ ప్రాసెస్ అంటే, దీంట్లో ఒక డెఫినేషన్ ఉండదు. లెట్ us say V is equal to constant. ఏం ప్రాసెస్ మీరందరూ అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడదాం మనం. ఈ లైవ్ క్లాస్ ఇప్పుడు యూట్యూబ్ లో ఒక్కడే టీచర్ చెప్తా ఉంటాడు కదా, అదే మనం చూడాలి వీడియో. ఇప్పుడు జూమ్ క్లాసెస్ వాడింది అందుకోసం, ఇంటరాక్షన్ కోసమే. లేకపోతే నేను వీడియో చేసి పంపించేయచ్చు కదా మీ అందరికి. ఇప్పుడు లైవ్ డిస్కషన్ లో ఉన్నప్పుడు పిల్లలకి ఎలాంటి డౌట్లు వస్తాయి, టీచర్ ఎట్లా సాల్వ్ చేయాలి, ఇది మనం యూట్యూబ్ లో పెడదాం. ఇది ఎవరికి ఎవరు చేయలేదు ఈ ప్రపంచంలో. దిస్ ఇస్ ద డిఫరెన్స్ దట్ వి షో. చెప్పమ్మా. ఐసోకోరిక్. వెరీ గుడ్, ఐసోకోరిక్. మరి P is equal to constant అయితే ఐసోబారిక్. వెరీ గుడ్. మరి టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే ఐసోథర్మల్. వెరీ గుడ్, మంచిగా చెప్తున్నాం, ఐసోథర్మల్. ఏం సిగ్గుపడాల్సింది, అంత అమ్మాయిలే ఉన్నారు కదా ఇప్పుడు. నెక్స్ట్, మరి అమౌంట్ ఆఫ్ ఎనర్జీ డిక్యూ సప్లై చేయకపోతే అడియాబాటిక్. అంటే దీంట్లో ఏదో ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు వాల్యూమ్ కాన్స్టెంటో, ప్రెషర్ కాన్స్టెంటో, టెంపరేచర్ కాన్స్టెంటో, డెల్టా క్యూ జీరోనో ఏదో ఒక కండిషన్ ఉంది, అవునా కదా? ఇప్పుడు పాలిట్రాపిక్ అంటే ఏ కండిషన్ ఉండదు. నా వాల్యూమ్ కాన్స్టెంట్ కాదు, నా టెంపరేచర్ కాన్స్టెంట్ కాదు, నా ప్రెషర్ కాన్స్టెంట్ కాదు, అలానే హీట్ ఎనర్జీ ఇవ్వవా, ఇస్తావు. డెల్టా క్యూ కూడా ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే వాల్యూ మారుతుంది, టెంపరేచర్ మారుతుంది. ఇందాక మూడిట్లో ఎన్ని చూడండి, ఐసోకోరిక్ లో వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే పీటీ రెండు మారుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, గ్యాస్ విల్ బి గవర్న్ బై 3 ఫ్యాక్టర్స్. ఒకటి ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్. ఈ మూడింటి ఏమంటారు తెలుసా, థర్మోడైనమికల్ వేరియబుల్స్ అంటారు. వాట్ దే ఆర్ కాల్డ్, థర్మోడైనమికల్ వేరియబుల్స్. దీంట్లో ఏం చేంజ్ కావచ్చు, ప్రెషర్ అన్న చేంజ్ కావచ్చు, వాల్యూమ్ చేంజ్ కావచ్చు, టీ చేంజ్ కావచ్చు. కాంబినేషన్స్, పీవీలు చేంజ్ కావచ్చు, టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండొచ్చు, వీటిల్ చేంజ్ కావచ్చు, ప్రెషర్ కాన్స్టెంట్ ఉండొచ్చు, వీటిల్ చేంజ్ కావచ్చు, వి కాన్స్టెంట్ ఉండొచ్చు. ఇవన్నీ కండిషన్సే. దీంట్లో 3 కాన్స్టెంట్స్ ఉండవు. ఎనర్జీ కూడా మనం ఇవ్వం. అప్పుడేంటి, అది అడియాబాటిక్ ప్రాసెస్. ఎనర్జీ ఇవ్వకుండా పీవీటీలు 3 మారుతాయి. ఎలాగా, మనం టైర్ లో గాలి నింపేశాం, ఎండాకాలం, ఓకే, దీంట్లో అంతా గాలి ఉంది, ఫాట్ మన టైర్ పగిలిపోయింది, గ్యాస్ ఒక్కసారి బయటకు వచ్చేసింది. అంటే ఇదివరకు ఈ చిన్న వాల్యూమ్ లో మాత్రమే ఉండాల్సిన గ్యాస్ ఒక్కసారిగా ఎనార్మస్ పెద్ద వాల్యూమ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వర్క్ ఎవరు చేశారు, దీనికి ఇంత ఎక్స్పాన్షన్ కి ఎవరు వర్క్ చేశారు, వర్క్ ఈజ్ ఈక్వల్ పీ డెల్టా వి కావాలి. అంటే వాల్యూమ్ ఎనార్మస్ గా పెరిగిపోయింది. ఇంత వాల్యూమ్ పెరిగిపోవడానికి మనం ఎనర్జీ సప్లై చేయాలి కదా. ఎవరు సప్లై చేశారు ఎనర్జీ, అంటే అప్పటిదాకా హీట్ అయింది, కరెక్ట్, హీట్ అయింది, కానీ పగిలిపోయినప్పుడు, అప్పటిదాకా హీట్ అయింది బాగా, టెంపరేచర్ పెరిగింది, దానికి చాలా టైం పట్టింది. కానీ పగిలిపోగానే గ్యాస్ ఒక్కసారి, పగిలిపోవడానికి ముందు పగిలిపోవడం తర్వాత ఆలోచిద్దాం. రోజంతా ఎండలో పెట్టావు, రోజంతా ఎక్స్పాన్షన్ వచ్చింది, టైర్ లో ఉండే గాలి అంతా ఎక్స్పాండ్ అయింది, అంత మంచిదే. కానీ టైర్
పంచర్ అయిన టైంకి జస్ట్ బిఫోర్ అండ్ జస్ట్ ఆఫ్టర్ మనకు ఒక్కసారిగా గ్యాస్ ఆ చిన్న వాల్యూమ్ టైర్ లో ఉండే వాల్యూమ్ దాటి ఇంత పెద్ద వాల్యూమ్ లోకి ఎక్స్పాండ్ అవ్వడానికి ఎవరు ఎనర్జీ ఇచ్చారు? అంత ఎనర్జీ ప్రెషర్ ఇంటర్నల్ ఎనర్జీ ఇచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడే తల్లి. దీంట్లో వర్క్ జరుగుతుంది, డీక్యూ ఇయ్యలేదు మరి ఇప్పుడు ఎవరు సప్లై చేయలేదు. గ్యాస్ బెలూన్ పుట్టినరోజు నాడు గ్యాస్ బెలూన్ లో గ్యాస్ నింపేశావు, తప్పమని పొడిచావు, గ్యాస్ ఒక్కసారి బయటకు వచ్చేసింది. నువ్వు లంగ్స్ లో నుంచే కదా గాలుదేవు, కాబట్టి ఆ లంగ్స్ లో టెంపరేచర్ ఎంత ఉంటుందో అంత టెంపరేచర్ అక్కడ ఉంది. కానీ గ్యాస్ బయటకు వచ్చేస్తా కదా, నువ్వు చెంపదగ్గర పెట్టుకుంటే చాలా కనిపిస్తాయి కదా. వై ఇట్ ఈస్ అపియరింగ్ కూల్? బికాస్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇట్ ఇస్ ఎక్స్పాండెడ్ టు ద ఓపెన్. ఎంత వాల్యూలో కానీ ఎక్స్పాండ్ అయిపోయింది. అంత ఎక్కువ వాల్యూలోకి ఎక్స్పాండ్ అవ్వడానికి ఎనర్జీ ఎవరు ఇచ్చారు? మనం డీక్యూ సప్లై చేసాం. అప్పుడు బెలూన్ పొడవంగా ఏమైనా సప్లై చేసామో? చేయలేదు. డీక్యూ లేకుండానే వర్క్ జరిగింది. అంటే వేరే ఛాయిస్ లేదు, ఇంటర్ ఎనర్జీ మాత్రమే. ఒక ఎనర్జీ చూడండి, వర్క్ ఎనర్జీ అవుతుంది, ఎనర్జీ వర్క్ అవుతుంది. ఒక ఎనర్జీ ఇంకో ఎనర్జీగా మారుతుంది. ఒక ఎనర్జీ ఇంకో ఎనర్జీగా మారడానికే వర్క్ చేయలేదు. చాలా సార్లు చెప్పారు, ఎన్నోసార్లు. వర్క్ అంటే చేంజ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు వర్క్ జరిగిందంటే ఏం కావాలి? ఏదో ఒక ఎనర్జీ చేంజ్ కావాలి. ఏం ఎనర్జీ ఉంది? డీక్యూ లేదు. ఎలాగ ఏం కావాలి? ఇప్పుడు డియూ తగ్గాలి. డియూ తగ్గితే డిడబ్ల్యూ పెరుగుతుంది. అదే డియూ పెరిగిందనుకో డిడబ్ల్యూ తగ్గుతుంది. అంటే అకస్మాత్తుగా నువ్వు ఎక్కువ వాల్యూలోకి ఎక్స్పాండ్ చేసావు అనుకో అప్పుడు డియూ తగ్గిపోతుంది. అకస్మాత్తుగా నువ్వు గ్యాస్ కంప్రెస్ చేసావు అనుకో డియూ పెరిగిపోతుంది. డియూ అంటే ఏమిటి? F/2 NR డెల్టా టీ. అంటే నువ్వు అకస్మాత్తుగా గ్యాస్ కంప్రెస్ చేస్తే వాల్యూమ్ హఠాత్తుగా తగ్గిపోయింది కాబట్టి హఠాత్తుగా టెంపరేచర్ పెరుగుతుంది. అదే నువ్వు బెలూన్ ని పొడి చేస్తే హఠాత్తుగా గ్యాస్ ఎక్స్పాండ్ అయిపోతుంది, ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిపోతుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? ఇప్పుడు ఎక్స్పాన్షన్ కి ఉపయోగపడుతుంది, అలాగే కంప్రెషన్ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఎనర్జీ తగ్గిపోతుంది, కంప్రెషన్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ పెరిగిపోతుంది. అవును కదా. పీవీటీలు 3 మారిపోతున్నాయి. ఇప్పుడు పీవీటీలు 3 మారిపోతున్నాయి, అలాగే పీవీటీలు 3 మారిపోతున్నాయి. పీవీటీలు 3 మారిపోతూ మనం ఎనర్జీ సప్లై చేయకపోతే అది అడియాబాటిక్ ప్రాసెస్. అంటే ఏంటన్నమాట, అడియాబాటిక్ ప్రాసెస్ విల్ బి వెరీ వెరీ క్విక్ ప్రాసెస్. వెరీ వెరీ క్విక్ ప్రాసెస్. అదే ఐసోథర్మల్ ప్రాసెస్ చాలా టైం టేక్. ఎందుకని? కంటైనర్ లో గ్యాస్ ఉంటది, మనం హీట్ అనేది సప్లై చేస్తున్నాం. హీట్ సప్లై చేయకుండా ఉండట్లే కదా. చూడండి, ఐసోథర్మల్ లో కూడా డిక్యూ సప్లై, డియూ విల్ బి 0. ఎందుకు డియూ విల్ బి 0? డియూ అంటే F/2 డెల్టా టీ. టెంపరేచర్ లో చేంజ్ నువ్వు అలో చేయట్లేదు. టెంపరేచర్ కాన్స్టెంట్. అంటే ఎనర్జీ చేంజ్ కాదనమాట. చేంజ్ కాకుండా మనం ఎనర్జీ ఇస్తున్నాం. ఏం కావాలి? అంతా వర్క్ డన్ కావాలి. ఇప్పుడు మనం ఎనర్జీ ఇస్తున్నాం, మనకి టెంపరేచర్ మారకుండా ఎనర్జీ ఇస్తున్నాం. ఎనర్జీ ఇచ్చాం కదా, ఎనర్జీ టెంపరేచర్ పెరగాలి కదా. మనం బాగుందా, గ్యాస్ ఉంది, గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి, హీట్ సప్లై చేస్తున్నావు, టెంపరేచర్ మస్ట్ రైజ్. ఎందుకు అవ్వట్లేదు అంటే ఈ వాల్స్ ఏం చేస్తాయంటే దీంట్లో పెరిగిన టెంపరేచర్ ని సరౌండింగ్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అనమాట. త్రూ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్ హీట్ ఎనర్జీ విల్ ఫ్లో. అంటే దీంట్లో ఫస్ట్ గ్యాస్ టెంపరేచర్ పెరుగుతుంది, పెరగదనే క్వశ్చన్ లేదు. పెరిగిన తర్వాత ఆ హీట్ వల్ల ఏమవుతుంది? సరౌండింగ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, తీసి మళ్ళీ పాత టెంపరేచర్కి వచ్చేస్తుంది. మళ్ళీ హీట్ ఎనర్జీ ఇస్తాం మనం, మళ్ళీ టెంపరేచర్ పెరుగుతుంది, మళ్ళీ సరౌండింగ్స్ హీట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, మళ్ళీ టెంపరేచర్ తగ్గుతుంది. అలా హీట్ పెరుగుతుంది, హీట్ ఇస్తుంటాం, టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది, ఎనర్జీ బయటకు పంపిస్తుంటాం, టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. దిస్ ప్రాసెస్ విల్ బి కంటిన్యూడ్ అండ్ దట్స్ వై దిస్ వెరీ వెరీ స్లో ప్రాసెస్. అంటే సరౌండింగ్ లోకి నువ్వు హీట్ పంపించి టెంపరేచర్ తగ్గిస్తుండాలి అనమాట. పెరిగిన టెంపరేచర్ తగ్గిస్తూ నువ్వు ఈ ప్రాసెస్ చేయాలి కాబట్టి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ స్లో ప్రాసెస్. అంటే ఐసోబారిక్ ప్రాసెస్ కూడా అంతే. హీట్ ఎనర్జీ ఇస్తుంటావు నువ్వు, మాలిక్యూల్స్ టెంపరేచర్ పెరుగుతుంది, ప్రెషర్ పెరగాల, ప్రెషర్ పెరిగితే మళ్ళీ యూ అలో ద టైం సో దట్ గ్యాస్ విల్ గెట్ ఇట్స్ ప్రీవియస్ ప్రెషర్. మళ్ళా అలా ప్రీవియస్ ప్రెషర్ వచ్చేదాకా నువ్వు పనిచేస్తుంటావు కాబట్టి therefore what happens is మీరు అన్మ్యూట్ కండమ్మా, గౌరీశంకర్ సార్ వాళ్ళ సౌండ్ వస్తుంది, మీరు మామూలు అన్మ్యూట్ కావచ్చు, ఇబ్బంది ఏం లేదు. therefore what I meant to say that DU అంటే ఐసోబారిక్ ప్రాసెస్ లోను ఐసోథర్మల్ ప్రాసెస్ లోను ప్రీవియస్ టెంపరేచర్ కి ప్రీవియస్ ప్రెషర్ కి ఆ సిస్టమ్ తీసుకురావడానికి మనం టైం తీసుకుంటాం అనమాట. కాబట్టి దే ఆర్ స్లో ప్రాసెసెస్. అదే నువ్వు ఐసోకోరిక్ లో హీట్ ఎనర్జీ ఇచ్చావు, టెంపరేచర్ పెరుగుతూనే ఉంటుంది. అక్కడ ఎలాగో నువ్వు ఐసోకోరిక్ ప్రాసెస్ లో నువ్వు ఎలాగో ఏం చేసావు, ఈ టాప్ ఎండ్ ఉంటుంది సో పిస్టన్, దాన్ని వెల్డింగ్ చేసి పారేస్తావు వాల్యూమ్ పెరగకుండా. నువ్వు ఎనర్జీ ఇస్తా ఉన్నావు, ఏమైంది? గ్యాస్ టెంపరేచర్ పెంచుకుంటా ఉంటాయి, ఎనర్జీ ఇవ్వడం, టెంపరేచర్ పెంచుకోవడం, ఒక టైం గ్యాప్ ఏం లేదు. కాబట్టి ఇది క్విక్ ప్రాసెస్. కాబట్టి ఎవరెవరు ఐసోకోరిక్ అడిగబడే క్విక్ ప్రాసెస్ లో, అలాగే ఐసోబారిక్ ప్రాసెస్ స్లో ప్రాసెస్.
ఇదంతా ఒక భాగం, ఇప్పుడు దాన్ని నేర్చుకున్న ఒక భాగం అనమాట. పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటే ఏమిటి అంటే నువ్వు ఎనర్జీ ఇస్తావు, ఇప్పుడు డెల్టా క్యూ ఇస్తావు, ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలాగని ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ లో ఏది కూడా కాన్స్టెంట్ కాదు, ఆల్ ఆర్ చేంజింగ్. అంటే ఇది ఓపెన్ సిస్టమ్ అన్నమాట. ఎనర్జీ ఇస్తుంటావు, ఏ కండిషన్ కి ఇది లోబడి లేదు. కాబట్టి మిగతా ఈ అన్ని ప్రాసెస్లు ఏం కావాలి, ఈ ప్రాసెస్ లో ఇమిడిపోవాలి. ఇది కండిషన్ లేని ప్రాసెస్, ఇక్కడ ఏదో ఒక కండిషన్ ఉందన్నమాట. కాబట్టి కండిషన్ ఈ ప్రాసెస్ లన్నీ కండిషన్ లేని ఈ ప్రాసెస్ లోకి ఇంకిపోవాలి. అర్థమైందా? శ్రావ్య అర్థమైందని చెప్పు తల్లి, నాకు ఉత్సాహం వస్తుంది అనమాట. మీరు అర్థమైందంటే ఉత్సాహం వస్తుంది, అర్థం చెప్తాను. లేదా అట్లా మనం మాట్లాడుతూ పోతే బాగుంటది కదా. ఇప్పుడు మనం చెప్పమ్మా. ఒకసారి థర్మోడైనమిక్స్ అయిపోయినాక రేడియస్ ఆఫ్ గైరేషన్ కూడా చెప్పండి సార్. అన్ని చెప్తామా, రేడియస్ ఆఫ్ గైరేషన్ చెప్తాను, నీకు రొటేషన్ ఏం చెప్తాను. ఇప్పుడు చెప్పేవాడిని, ఇప్పుడు నైట్ ఎందుకు పెట్టింది క్లాసు, ఇప్పటి నుంచి 9 అందరికి ఫోన్ చేసి చెప్పండి, 9 to 10:30 క్లాసులు నేను రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసి వాటిని యూట్యూబ్ లో పెడతాను. మన పిల్లలందరికీ ఒకవేళ క్లాస్ రాని పిల్లలందరికీ ఏం చేస్తారు, వాళ్ళకి వీడియో లింకులు పంపిస్తాను. మీరు అడిగే డౌట్ ఎలా ఉండాలి అంటే, అందరికి కామన్ స్టూడెంట్ కి ఎలాంటి డౌట్ వస్తుందో అలాంటివి మీరు అడుగుతుండాలి. లెక్కలు చెప్తాను ప్రత్యేకంగా, మళ్ళా పాట చెప్తుంటాను, లెక్కలు చెప్తుంటాను. మనం అన్ని ఒక క్లబ్ చేసి బ్రహ్మాండంగా చేద్దాం. ఇది ఈ హాలిడేస్ మంచిగా ఉపయోగించుకుందాం అనుకుంటున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీడే 10 hours a day. ఇప్పుడు కూడా పొద్దున్నే అన్ని క్లాసులు మానిటర్ చేసుకోవడం, పిల్లలతో మాట్లాడటము, టైం టేబుల్ చేసుకోవడము. ఇప్పుడు నాకేం వర్క్ ఏం తక్కువ అనుకుంటున్నావా శ్రావ్యారెడ్డి? ఇంకా పెరిగిపోయింది నాకు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇట్లా మనం చేయగలుగుతామని? ఎక్స్పెక్ట్ చేశారా? పెద్ద పెద్ద కాలేజీలు చేయలేకపోతున్నాను అన్న. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి వీడియోస్ పంపిస్తాను, అయిపోయి వాడు వీడియో వింటాడు, లేకపోతే లేదు. ఇక్కడ మనం ఇంత ఇంటరాక్షన్ కి అవకాశం ఇచ్చేలాగా మనం చేసుకున్నాం, పిల్లలు వాడుకోవట్లేదు. ఏం చేయాలి? ఎంసెట్ ఎగ్జామ్ రాసారు ఇవాళ పొద్దున? సార్ నాది పాస్వర్డ్ రాంగ్ అని చూపిస్తుంది సార్. ఇగ్నిఫై నాది యూజర్ నేమ్ నాట్ రిజిస్టర్డ్ అని వస్తుంది సార్. అట్లా ఎందుకు? మన నాగరాజుతో మాట్లాడొచ్చు కదా. చెప్తే సార్ ఫోన్ లో వస్తుంది కానీ మా దాంట్లో ఏ డివైస్ లో రావట్లేదు సార్. అట్లా కాదు, వస్తుంది. ఒకసారి ఎగ్నిఫై ప్రాపర్ గా డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. రేపు అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా ఉంది కదా. ఓకే సార్. అంటే మళ్ళీ ఇంకో ఎగ్జామ్ కి తయారు కంటే ఉంది. సరే, ఇక్కడ చూద్దాం. అంటే ఇప్పుడు ఏంటి, దీంట్లో కండిషన్ లేదు. డెల్టా Q0 కాదు, P0 కాదు, V0 కాదు, P కాన్స్టెంట్ కాదు, V కాన్ T కాన్. అంటే ఏంటి, దీంట్లో కండిషన్ లేదు. ఇది ఏంటన్నమాట, యూనివర్సల్ అనమాట. ఇప్పుడు ఇది యూనివర్సల్ ప్రాసెస్. దీంట్లో మిగతా ప్రాసెస్ అన్నీ వస్తాయి. ఈ ప్రాసెస్ లో P కాన్స్టెంట్ పెట్టామనుకో ఐసోబారిక్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ లో V కాన్స్టెంట్ పెట్టామనుకో ఐసోకోరిక్ అయిపోతుంది. T కాన్స్టెంట్ పెట్టామనుకో ఐసోథర్మల్ అయిపోతుంది. డెల్టా Q ఇవ్వలేదనుకో అడియాబాటిక్ అయిపోతుంది. డెల్టా అయిపోయి అన్ని ప్రాసెస్ అయిపోయాయి కదా. ఇంకా వినండి, ఏ ప్రాసెస్ కి అప్లై చేసే ఫార్ములా ఏంద్రా, dq is equal to du plus dw. అవునా కదా? ఇప్పుడు dq ని ఐసోకోరిక్ ప్రాసెస్ అనుకున్నాం అనుకో ఏం రాస్తాను, ఇప్పుడు NCVDT అని రాస్తావు. గుర్తుందా మీకు? CV అంటే స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూ. అదే dq at P అన్నావు అనుకో ఏం రాస్తాను, NCV కదా. CP అంటే స్పెసిఫిక్ కాన్స్టెంట్ ప్రెషర్. అవునా? అంటే నువ్వు ఎంత ఎనర్జీ సప్లై చేస్తావు దానికి ఒక ఫార్ములా ఉంది, NCVDT ఒకటి. అంటే dq కి ఎప్పుడు ఒక ఫార్ములా వస్తుంది. ఐసోథర్మల్ ప్రాసెస్ లో మరి dq at T ఎంత చెప్పండి, టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్ చెప్పండి. ఇప్పుడు దీనికి మన ఫార్ములా స్పెసిఫిక్ C వాల్యూ ఇన్ఫినిటివ్ అంటే 10 × డెల్టా T. అంటే టెంపరేచర్ చేంజ్ చేయడానికి నువ్వు ఎంత ఎనర్జీ, టెంపరేచర్ చేంజ్ కాదు. ఎందుకని, నువ్వు ఎంత ఎనర్జీ ఇచ్చినా కూడా అది మళ్ళీ పక్క సరౌండింగ్స్ గా హీట్ ఇచ్చేసి టెంపరేచర్ పాత టెంపరేచర్ తెచ్చుకుంటుంది. కాబట్టి నువ్వు ఎంత హీట్ ఇచ్చినా టెంపరేచర్ చేంజ్ కాదు. కాబట్టి C వాల్యూ ఎప్పుడు దీనికి ఇన్ఫినిటివ్. చూడండి, ఇప్పుడు C ఒక వాల్యూ CV అనుకుందాం, CP అనుకుందాం. అలాగే నీకు మొన్న చెప్పాను ఫార్ములా, CV అంటే ఏం తెలుసా, FR/2. గుర్తొచ్చిందా? CV అంటే FR/2 ఎందుకు గుర్తెట్టుకోండి. Amount of energy supplied at constant volume is equal to NCVDT. ఐసోకోరిక్ ప్రాసెస్ లో వర్క్ ఉండదు కాబట్టి ఇచ్చిన ఎనర్జీ అంతా ఇంటర్నల్ ఎనర్జీనే అవుతుంది. మరి ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా ఎంత, F/2 nRDT. dt1 dt, n1 n. కాబట్టి CV అంటే జనరల్ ఫార్ములా ఏమొచ్చింది బిడ్డ, FR/2 వచ్చింది బిడ్డ. కానీ మనకేం తెలుసు, CP - CV = 6. CP - CV అంటే ఏం రాయొచ్చురా బాబు,
FR by 2 రాయొచ్చు is equal to R CP is equal to ఏం రాయొచ్చు నా R కామన్ తీసేస్తే 1 plus F by 2 కాబట్టి CP is equal జనరల్ ఫార్ములా ఏంటి R into 2 plus F by 2 బోర్డు మారుద్దాం మళ్ళీ ఇట్లా మంచిగా ఇంటరాక్ట్ అయ్యి వినండిరా బాబు క్లాసుకి రండి ఒక్కడు వస్తలేడు ఏం చేయాలి ఇంట్లో ఏం చేస్తాడు గామా ఇస్ ఈక్వల్ టు మనకి ఎందుకు కావాలి సిపి బై సివి సిపి అంటే ఏమిటి ఇందాక ఏం ఫార్ములా చెప్పుకున్నాం మనం ఆర్ ఇంటూ ఇప్పుడు వీడు వచ్చాడు మళ్ళీ రామప్రీతం గారు ఆర్ ఇంటూ 2 ప్లస్ ఎఫ్ బై 2 బై సివి అంటే ఎందురా ఆర్ ఇంటూ ఎఫ్ బై 2 గుర్తుందా పాత బోర్డుకి వెళ్దామా పోనీ గుర్తుంది కదా మరి ఆర్ గెట్స్ క్యాన్సిల్డ్ 2 ఆల్సో గెట్స్ వాట్ ఇస్ దిస్ నౌ 2 ప్లస్ ఎఫ్ బై 2 ఫర్ ఎగ్జాంపుల్ మోనోటమిక్ గ్యాస్ అనుకో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 అప్పుడే తెలుసా 2 ప్లస్ 3 5 by 3 5 by 3 ఫర్ మోనోటమిక్ ఇది గుర్తుపెట్టుకుంటే ఫటాఫట చేసేయచ్చు డయాటమిక్ ఎఫ్ ఎంత 5 ప్లస్ 7 by 5 అలాగే డయాటమిక్ గ్యాస్ 6 కదా అప్పుడేమైంది గామా ఇస్ ఈక్వల్ టు 2 ప్లస్ 6 by 6 8 by 6 అంటే 4 by 3 ఫటాఫట వచ్చేసింది సరే ఏదో చెప్పుకుంటూ వచ్చినాం మళ్ళీ అది మనం వెళ్ళిపోదాం పాత పాయింట్కి వెళ్ళిపోదాం ఏంటి పాత పాయింట్ అంటే సి వాల్యూ ఎంత అంటే సివి అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ అనమాట మోనోటమిక్ అయితే ఎంత బాబు సివి గామా సివి అంటే ఎంత ఫార్ములా FR by 2 మోనోటమిక్ ఎంత 3R by 2 కదా డయాటమిక్ ఎంత 5R by 2 డయాటమిక్ ఎంత 3R ఇది సివి వాల్యూస్ మరి సిపి కూడా ఫిక్స్డ్ కదా R into 2 plus F by 2 అది కూడా ఒక ఫిక్స్డ్ వాల్యూనే కానీ ఐసోథర్మల్ ప్రాసెస్ టెంపరేచర్ కాన్స్టెంట్ సి వాల్యూ ఎంత ఇన్ఫినిట్ మరి అడియాబాటిక్ ప్రాసెస్ లో నువ్వు డిక్యూ ఇయర్ ఇయ్యవు కదరా డిక్యూ ఈక్వల్ 0 అంటే N into C equals to 0 C ఎంత 0 ఇప్పుడు అంటే C వాల్యూ ఎక్కడ మార్చు లోయెస్ట్ వాల్యూ ఆఫ్ C is 0 ఇన్ ద కేస్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్ హైయెస్ట్ వాల్యూ ఆఫ్ C ఎంత ఇన్ఫినిటీ మిగతా అన్ని ప్రాసెస్ లో C వాల్యూ 0 నుండి మారిపోతూ ఉంటుంది ఆ మిగతా ప్రాసెస్ లో పాలిట్రోపిక్ ప్రాసెస్ అన్నమాట ఓకే సార్ అర్థమైందా ఒకవేళ నువ్వు సి వాల్యూ ఒకవేళ అది 3R by 2 అయిందనుకో సి వాల్యూ 3R by 2 అయిందనుకో అది ఐసోకోరిక్ ప్రాసెస్ సి వాల్యూ కనుక వాటికల్ 5 by 3 అయిందనుకో అది ఐసోబారిక్ ప్రాసెస్ అర్థమైందా అది కాకుండా మిగతా వాల్యూస్ అనుకో సికి బాగా గుర్తుపెట్టుకోండి సి వాల్యూ FR by 2 కదా అన్న అదే సిపి వాల్యూ ఎంత R into 2 plus F by 2 కదా ఇప్పుడు చూడండి F వాల్యూ 3 ఉంటే 3R by 2 ఒక వాల్యూ 1.5R ఉండదా ఒక వాల్యూ 1.5R అంటే R వాల్యూ 8.3 అనుకో 8.3 to 1.5 ఒక సి వాల్యూ ఉంటది ఏం ప్రాసెస్ ఐసోకోరిక్ ప్రాసెస్ అదే నీకు సిపి వాల్యూ కనుక అదే మోనోటమిక్ గ్యాస్ కి 3 రాస్తాడు అనుకో 2 plus 3 5 by 2 2.5 into 8 అదే R వాల్యూ వేసేసినాం అనుకో నీకు వాల్యూ వస్తుంది అంటే ఏం ప్రాసెస్ ఇప్పుడు ఐసోబారిక్ ప్రాసెస్ ఎవరికి మోనోటమిక్ గ్యాస్ అంటే సికి ఎన్నో వాల్యూస్ ఉన్నాయి ఇప్పుడు మోనోటమిక్ ఒక సి వాల్యూ ఉంది మోనోటమిక్ ఒక సిపి వాల్యూ ఉంది డయాటమిక్ ఒక సిపి వాల్యూ ఉంది డయాటమిక్ ఒక సివి వాల్యూ ఉంది ట్రాటమిక్ ఒక సివి వాల్యూ ఉంది ఇప్పుడు ట్రాటమిక్ ఒక సిపి వాల్యూ ఉంది అంటే ఈ వాల్యూస్ కాకుండా మిగతా సీలు కూడా ఉండొచ్చు కదా అంటే నేచర్ లో వచ్చే సివి సిపిలకు కానీ నెంబర్స్ ఎన్నో ఉంటాయి కదా అన్న నెంబర్ అంటే ఇప్పుడు 1.5R 2.5R నెంబర్స్ మిగతా నెంబర్స్ కదా 8R ఒక నెంబర్ కదా 9R ఒక నెంబర్ కదా 20R ఒక నెంబర్ కదా ఇవన్నీ సిపిలు సివిలు కాకపోవచ్చు ఇవన్నీ సింపుల్ సివిల్ కానప్పుడు అది ఏ ప్రాసెస్ అనుకోవాలి ఇప్పుడు మనం అది ఒక డిఫైన్ కాని ప్రాసెస్ అనమాట సి వాల్యూ 0 కాకుండా ఇన్ఫినిట్ కాకుండా 3/2R కాకుండా మోనోటమిక్ గ్యాస్ అయితే బాగా రండి మోనోటమిక్ గ్యాస్ అయితే FL3 కాబట్టి చెప్తున్నాయి దాని సందర్భంగా ఏం చెప్తున్నా అంటే సి వాల్యూ 0 కాకుండా సి వాల్యూ ఇన్ఫినిటీ కాకుండా సి వాల్యూ 3R by 2 కాకుండా సి వాల్యూ 5R by 2 కాకుండా ఉంటే అదేం ప్రాసెస్ పాలిట్రోపిక్ ప్రాసెస్ ఒకవేళ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5 ఉన్నాయి అనుకో సి వాల్యూ 0 కాకుండా సి వాల్యూ ఇన్ఫినిటీ కాకుండా ఓకే 5R by 2 కాకుండా సిపి వాల్యూ 7R by 2 కాకుండా ఇంక వేరే వాల్యూస్ ఉంటే పాలిట్రోపిక్ ప్రాసెస్ అలాగే ట్రయాటమిక్ గ్యాస్ కి రాంప్రీతం మాట్లాడిన అన్న అన్మ్యూట్ చేసుకొని మాట్లాడిన అందరూ అన్మ్యూట్ చేశాను ఇక్కడ అనుకుంటా చేశాను నన్న చైతన్య వదరా రాంప్రీతమ్మ చెప్పు ఏందని డౌట్ ఏందని చెప్పు
గౌరశంకర్ గారి మాటలు వస్తున్నాయి, మనం అన్మ్యూట్ చేద్దాం మనం. సరే, ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రైడమిక్ గ్యాస్ అనుకో ఎఫ్ఎల్ 3 కదా నాన్న, అంటే 3R/2 ఉందనుకో, సారీ ట్రైడమిక్ గ్యాస్ ఉంటే ఎఫ్ఎల్ ఎంత 6R/2 ఉందనుకో 3R, అదొక వాల్యూ ఉంటుంది. సిపి వాల్యూ ఎంత 2 + 6 8/2 అంటే 4R ఉంటుంది. అది సిపి వాల్యూ. అంటే 4R 3R కాకుండా ఇంకా వేరే వాల్యూస్ ఉండాల్సిన అవసరం లేదా? ఉంటుంది. ఏంటి పాలిట్రిక్ ప్రాసెస్ అంటే కొన్ని సివి వాల్యూస్ నేచర్ లో ఉన్నాయి, కొన్ని జీరో, లీస్ట్ వాల్యూ 0 ఉంది, హైయెస్ట్ వాల్యూ ఇన్ఫినిటీ ఉంది. కాబట్టి డిపెండింగ్ అపాన్ ద గ్యాస్ సి వాల్యూస్ కొన్ని ఫిక్స్ అయి ఉన్నాయి. అవి మనకి మోనోటమిక్, డయాటమిక్, ట్రైటమిక్, సివిని సిపి మనం చెప్పొచ్చు. ఐసోథర్మల్కి ఎలాగో ఇన్ఫినిట్, అడియాబాటిక్ ఎలాగో 0. మరి మిగతా సీలు ఉన్నప్పుడు లెక్కలు ఎట్లాగా చేయాలి, వాటికి మనం పాలిట్రిక్ ప్రాసెస్ వాడుతున్నాం అన్నమాట. అర్థమైంది ఇప్పుడు అందరికి? కొత్త బోర్డుకి వెళ్దాం. అందుకని ఇప్పుడు ఏ ప్రాసెస్ కైనా సరే మనం dq = du + dw అని రాస్తాం నాన్న. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సప్లైడ్. ఇప్పుడు ఈ ప్రాసెస్ కి ఏం డిఫినేషన్ లేదుగా, ఏది కండిషన్ లేదుగా. కాబట్టి కండిషన్ లేకుండా మనం ఎనర్జీ ఇస్తున్నాం కాబట్టి ఏ ఎనర్జీకి ఏం ఫార్ములా రాసుకోవాలా, ఎన్సిడి రాసుకుందాం. సిపి ప్రెషర్ కాన్స్టెంట్, సివి వాల్యూమ్ కాన్స్టెంట్, ఇన్ఫినిటివ్ అది ఐసోథర్మల్ ప్రాసెస్, 0 అడియాబాటిక్ ప్రాసెస్. సి అంటే ఇప్పుడు చెప్పలేము. ఇక ఏ ప్రాసెస్ అయినా సరే అది పాలిట్రిక్ ప్రాసెస్ కావచ్చు, ఐసోబోరిక్ కావచ్చు. డియు అంటే మిగతా అన్ని ప్రాసెస్లలోనూ ఒక ఐసోకోరిక్ ప్రాసెస్ లో మనం ఎనర్జీ ఇస్తే ఎన్ మోల్స్ ఆఫ్ గ్యాస్ కి, ఏ టైప్ ఆఫ్ గ్యాస్ కి ఎంత టెంపరేచర్ పెరిగిందో అదే టెంపరేచర్ మిగతా అన్ని ప్రాసెస్లలోనూ అదే టెంపరేచర్ పెంచడానికి అన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ కి, అలాంటి గ్యాస్ కి మనం ఎనర్జీ ఇచ్చినప్పుడు ఏం కావాలి, ఇంతకు ముందు వర్క్ డన్ లేదు ఐసోకోరిక్ లో, కాబట్టి అదంతా ఎనర్జీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడే ఏం కావాలి, అదే టెంపరేచర్ చేంజ్ వస్తుంది కాబట్టి, అదే నెంబర్ ఆఫ్ పోల్స్ ఉన్నాయి కాబట్టి, అదే టైప్ ఆఫ్ గ్యాస్ కాబట్టి నీకు అంత చేంజ్ ఆఫ్ ఎనర్జీ రావాలి. ఆ ఎనర్జీ వస్తూ వర్క్ కూడా జరగాలి. కాబట్టి సప్లై మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అదర్ ప్రాసెసెస్. సో డియు ఏంటన్నమాట, డియు అంటే ఏంటి అంటే అక్కడ వర్క్ డన్ ఉండదు కాబట్టి ఆ వర్క్ డన్ లేనప్పుడు ఎంత టెంపరేచర్ చేంజ్, ఎన్ని మోల్స్ ఆఫ్ గ్యాస్ కి, ఏ టైప్ ఆఫ్ గ్యాస్ కి వచ్చిందో అంత ఎనర్జీ ఇస్తూ ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలి. కాబట్టి డియు అంటే ఏం రాస్తాం మనం ఇప్పుడు, ఎన్ ఇంటూ సివి ఇంటూ డి అంటే ఐసోకోరిక్ ప్రాసెస్ సప్లై చేసిన ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ అని రాసామన్నమాట. ఇది మిగతా అన్ని ప్రాసెస్లకి వచ్చిన ఈక్వేషన్. మరి వర్క్ డన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి గీయకూడదు. వర్క్ అంటే ఏంటి, ఏ ప్రాసెస్ కైనా వర్క్ అంటే పీడీవి. ఈ ప్రాసెస్ లో మనం డీడబ్ల్యూ ఎలా కనుక్కోవాలి, వర్క్ ఎలా కనుక్కోవాలి అంటే ఈ ప్రాసెస్ కి పివి పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే రూల్ ఉపయోగిస్తుంది అన్న. ఎనీ పాలిట్రోపిక్ ప్రాసెస్ కెన్ బి రిప్రజెంటెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్. ఏంటి, పివి పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇఫ్ ఎక్స్ బికమ్స్ గామా then it becomes an adiabatic process. Then the adiabatic process equation is P for gamma is equal to constant. P for gamma equal to But constant. X value other than gamma unte in polytropic process. Yes. Then but P for expression what the name of the integration of C by V power X into V. రాసేసుకుంటే సి బయట రాసేసుకుంటే ఇంటిగ్రేషన్ డివి బై వి పవర్ ఎక్స్ అంటే ఏంది ఇప్పుడు వి టు ది పవర్ ఆఫ్ -x+1 బై -x+1. ఇప్పుడు వాల్యూమ్ ఇనిషియల్ వాల్యూమ్ v1 నుంచి ఫైనల్ వాల్యూకి మారిపోయింది అనుకుందాం. పివి పవర్ ఎక్స్ కూడా కాన్స్టెంట్ కాబట్టి ఏంటో తెలుసా, మనం p2 v2 టు ది పవర్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు p1 v1 టు ది పవర్ ఆఫ్ x అని రాసుకోవచ్చు. ఇది కూడా బికాస్ ఏమైంది సి ఇంటూ ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ పెడదాం, v2 టు ది పవర్ ఆఫ్ 1 - x బై 1 - x రాద్దాం మైనస్ v1 టు ది పవర్ ఆఫ్ 1 - x బై మళ్ళీ 1 - x రాద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు సి ఎలాగో రూపంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ సి వస్తే మళ్ళీ ఇక్కడ కూడా సి వచ్చేస్తుంది కాబట్టి సి ప్లస్ ఇక్కడ v2 ఉంది కాబట్టి p2 v2 టు ది పవర్ ఆఫ్ x ఇంటూ v2 టు ది పవర్ ఆఫ్ 1 - x రాద్దాం బై 1 - x రాద్దాం మైనస్ ఇక్కడ v1 ఉంది కాబట్టి c1 v1 టు ది పవర్ ఆఫ్ 1 - x సారీ c1 v1 టు ది పవర్ ఆఫ్ C1 V1 to the power of
C1 V1 to the power of x into V1 to the power of 1 minus x. ఓకే బై 1 minus x రాసేద్దాం. ఇప్పుడు C1 రాయాల్సిన అవసరం C1 కాదు P1 సారీ రికార్డ్ చేస్తాం కదా జాగ్రత్త చేయాలి. ఇప్పుడు V2 to the power of x V2 to the 1 minus x ఏంది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. x క్యాన్సిల్, ఇక్కడ x క్యాన్సిల్. ఏది ఇప్పుడు P2 V2 by 1 minus x minus P1 V1 by 1 minus x. అంటే రాసుకోవచ్చు ఇప్పుడు P2 V2 minus P1 V1 by 1 minus x. ఇప్పుడు మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వాడుకున్నాం అనుకో బిడ్డ, P2 V2 is equal to nRT2, P1 V1 is equal to nRT2. అర్థమవుతుంది మీ అందరికి? కాబట్టి నేను చెప్తాను ఇప్పుడు nRT2 minus nRT1 by 1 minus x. That is nothing but nr delta t by 1 minus x. Therefore, nc dt is equal to ncv dt plus dw అంటే nr delta t by 1 minus x. ఇది ఫార్ములా. ఇప్పుడు స్పెసిఫిక్ ఇట్ సి ఓకే నో సి అలా పెట్టి dt క్యాన్సిల్ అయిపోతే నెంబర్ ఆఫ్ మోల్స్ పోతే స్పెసిఫిక్ హీట్ ఇన్ పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటే అన్డిఫైన్డ్ ప్రాసెస్ కి CV ప్లస్ R బై 1 మైనస్ X అనేది ఈక్వేషన్ వచ్చింది అన్నమాట. సో ఏ ప్రాసెస్ లో అయినా నువ్వు ఎంత ఎనర్జీ ఇచ్చావు అంటే dQ is equal to NC dt వేసుకోవాలి. ఒకటి వచ్చాడు PV పవర్ -2 is equal to కాన్స్టెంట్ ఒక ప్రాసెస్ అంటారు బిడ్డ. ఇప్పుడు PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ మనం కాన్స్టెంట్ అనుకుంటే గామా వాల్యూ 2 ఉండే ప్రాసెస్ ఏదైనా ఉందా చెప్పండి? ఇందాక మనకు ఫార్ములా రాసుకున్నాం. గామా ఈజ్ ఇప్పుడు ఏదైనా ఫార్ములా చెప్పండి. F+2/FR అంతే. F+2/FA. మోనోఆటమిక్ అయితే 3+2/3 అంటే 5/3 ఉంటుంది. 2 అంటే 5/2 కాదుగా. అలాగే మోనో డయాటమిక్ ఏవైతే F వాల్యూ 5 అవుతుంది, 1/5 ఉంటుంది. మరి ఇక్కడ 2 ఉందా 5/3 ఉందా -2. ట్రయాటమిక్ F వాల్యూ 6 అంటే 8/6 అంటే 4/3 4/3 1.3 ఇక్కడ 1.6 లేదు. అంటే -2 డస్ నాట్ కరెస్పాండింగ్ టు ఎనీ వాల్యూ. మోనోటమిక్ కాదు, నా డయాటమిక్ కాదు, నా ట్రయాటమిక్ కాదు. మరి ఇప్పుడు PV పవర్ అది గామా కాదుగా. గామా అంటే మోనోటమిక్ గామా వాల్యూ చూసుకున్నాం, డయాటమిక్ వాల్యూ గామా చూసుకున్నాం, ట్రయాటమిక్ గామా వాల్యూ చూసుకున్నాం. ఏ గామా చూసుకున్నా కూడా మనం PV పవర్ -2కి గామా వాల్యూకి సమానం అవుతలేదు. అంటే ఇది ఏం ప్రాసెస్ అనమాట? పాలిట్రోపిక్ ప్రాసెస్ అనమాట. అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు మోనోటమిక్ కి గామా వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, గామా మోనోటమిక్ ఎంత ఉంటుంది చెప్పండి? 5/3. అదే డయాటమిక్ గామా వాల్యూ ఎంత చెప్పనా? 7/5. ట్రయాటమిక్ గామా వాల్యూ ఎంత చెప్పనా? 4/3. ఇది 1.33, 1.4, ఇది 1.6. ఈ 1.6, 1.4, 1.3 వాల్యూస్ కనుక లేకపోతే V పవర్ మీరు V పవర్ లో 1.3, 1.6, 1.4 లేకపోతే ఏం ప్రాసెస్ అనమాట? పాలిట్రోపిక్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్ గా ఎంత హీట్ సప్లై చేస్తాం ఎట్లా కనుకో తెలుసా? ఇప్పుడు లెక్క చేయకుండా ఈ ఫార్ములా వస్తే పటక్మను లెక్క చేసేయచ్చు. ఇప్పుడు ఎందుకని నీకు తెలిసి ఇప్పుడు ఏదైనా PV పవర్ -2 is equal to కాన్స్టెంట్ అన్నాడు. ఎంత ఎనర్జీ సపరేషన్ బిడ్డ అన్నాడు. నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఈ -2 అనేది ఈ పైన ఈ -2 అనేది గామా కాదు ఇప్పుడు. ఎందుకని? గామా మళ్ళీ చెప్తున్నా, గామా మోనోఆటమిక్ 5/3, గామా డయాటమిక్ 7/5, గామా ట్రయాటమిక్ 4/3, 4/3 అంటే 1.6, 7/5 అంటే 1.4, ఇది 1.33. ఈ 3 వాల్యూస్ కాదు కాబట్టి అది PV పవర్ గామా ఇస్ కూడా కాన్స్టెంట్ కాదనమాట. అది PV పవర్ గామా ఇస్ కూడా కాన్స్టెంట్ కాదు కాబట్టి ఏం ప్రాసెస్ కాదు? అడియాబాటిక్ ప్రాసెస్ కాదనమాట. సార్ మరి PV పవర్ -2 కాన్స్టెంట్ ఐసోబారిక్ ప్రాసెస్ కావచ్చు కదా సార్? అయ్యా ఇట్లా కూడా అవుతుంది. గమ్మత్ అవుతుంది అన్నమాట. ఆలోచిస్తాం మళ్ళా మనం ఎంత ఆలోచించడే, కంగారు పడద్దు. ఇది నువ్వు పాలిట్రోపిక్ అని ఎట్లా చెప్తావు? నువ్వు ఒక గ్రాఫ్ ఇచ్చినట్టు మనం ఆలోచిద్దాం. మనం ఏం కంగారు లేదు, ఆలోచిద్దాం. ఇది ఒక లైన్ తీసుకుందాం, వదిలేద్దాం, చెయ్యి చక్కగా ఉంటాడు. మళ్ళీ ఇంకో లైన్ తీసుకుందాం, వదిలేద్దాం. ఇప్పుడు బ్రష్ తీసుకుందాం. ఇది ప్రెషర్ అనుకుందాం, ఇది వాల్యూమ్ అనుకుందాం.
ఇప్పుడు వాల్యూమ్ అమ్మ కౌస్తుభ్ గారు ఎంటర్ అయిందా? దేవుడా, నాన్న కౌస్తుభ వెల్కమ్. వీడు ఎంటర్ అయ్యిందంటే మనకు నిజంగా చాలా గొప్ప విషయమే. తప్పకుండా మనం అన్మ్యూట్ చేయాలి. బాగున్నావురా కౌస్తుభ? అన్మ్యూట్ చేసి మాట్లాడరా? వాడేమో సౌండ్ చేస్తుండు. ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్ గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. గ్రాఫ్ ఎట్లుంటది బిడ్డ? ఇటు వాడు అనుకోకుండా వచ్చే మళ్ళీ వెళ్ళిపోయాడు. వాడు ఎందుకు వచ్చిన భగవంతుడు వెళ్ళిపోయాడు. దేవుడా పొరపాటు వచ్చాను నేను ఇందులోకి. ఎందుకు వాడు ఏం చేద్దాం కంప్యూటర్కి వచ్చిన మొత్తానికి. దర్శన వాళ్ళు అంటే ఎంత నాయిస్ తెలుసా? వెరీ వెరీ నాయిసీ ఫ్యామిలీ. ఇది V is equal to constant. అండ్ ఇదేం ప్రాసెస్? ఐసోకోరిక్ ప్రాసెస్. ఇప్పుడు ఇట్లా గీద్దాం మళ్ళా. ఇదేం ప్రాసెస్ బిడ్డ? ఐసోబారిక్ ప్రాసెస్. ఇది ఐసోకోరిక్ ప్రాసెస్ కదా. ఇప్పుడు ఐసోకోరిక్ ప్రాసెస్ స్లోప్ ఎంతనన్నా? ఇన్ఫినిటీ. ఇప్పుడు మన స్లోప్ అంటే ఇప్పుడు ఏ గ్యాస్ కైనా సరే PV is equal to మనం PV is equal to nRT అనే ఫార్ములా వేస్తాం కదా. మనం వేస్తామా ఏమా? ఎస్ సార్. ఇప్పుడు మనం టెంపరేచర్ పక్కన పెడితే PV గ్రాఫిక్ ఇస్తున్నాం కదా బిడ్డ. Pకి Vకి గ్రాఫిక్ ఇస్తున్నాం కదా. మరి P is a function of వాల్యూమ్ అయినప్పుడు ఓకే. మరి అప్పుడు స్లోప్ అంటే dP/dV కదా? ఇప్పుడు P is a function of వాల్యూమ్ అని అన్నాం అనుకోండమ్మా. మరి అప్పుడు ఎంప్లిసిబుల్ కదా, dP/dV అంటే స్లోప్ కదా. మరి ఇప్పుడు dV వాల్యూ 0 కదా. ఐసోకోరిక్ ప్రాసెస్ dV వాల్యూ ఎంత? 0. dV ఐసోకోరిక్ ప్రాసెస్ లా స్లోప్ ఇన్ఫినిటీ, dV ఈక్వల్స్ టు 0. ఇప్పుడు స్లోప్ ఎంత? ఇప్పుడు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఐసోబోరిక్ ప్రాసెస్ లో స్లోప్ వాల్యూ ఎంత బిడ్డ? 0. ఎందుకంటే dP 0 కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు ఈ మధ్యలో ఐసోథర్మల్ ప్రాసెస్ చూడండి. PV is equal to కాన్స్టెంట్. నేను చెప్పాను స్లోప్ ఇస్ ఈక్వల్ dP/dV is equal ఏమొచ్చింది తెలుసా మనకు? P/V వచ్చింది, -P/V వచ్చింది. గుర్తుందా మీకు? ఎస్ సార్. అంటే ఇట్లా ఒక గ్రాఫ్ వస్తుంది. ఇప్పుడు రెక్టాంగిల్ హైపర్బోలాలో ఇట్లా ఒక గ్రాఫ్ వస్తుంది. ఇప్పుడు దీని స్లోప్ కన్నా అడియేబాటికి ఎక్కువ స్లోప్ ఉంటుంది కాబట్టి దాని గ్రాఫ్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఎం వాల్యూ ఎంత? ఇక్కడ స్లోప్ వాల్యూ ఎంత అంటే -γP. ఇక్కడ స్లోప్ వాల్యూ ఎంత? -P/V. అంటే ఇది కాకుండా ఇది కాదు, ఈ రెండు కాదు. మిగతా ప్రాసెస్ ఇప్పుడు దే మస్ట్ బి పాలిట్రోపిక్ ప్రాసెస్ కావాలా కదా? మళ్ళీ మోనోటోమిక్ గామా వాల్యూని బట్టి మోనోటోమిక్ వేరే ఉంటుంది. చూడండి, గామా వాల్యూ ఎవరికి ఎక్కువ ఉంటుంది చెప్పనా? మోనోటోమిక్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మోనోటోమిక్ అడియాబాటిక్ కర్వ్ అయితే ఓకే. దానికన్నా స్లోప్ తక్కువ ఉండేది ఎవరు తెలుసా? డయాటమిక్. దానికి తక్కువ ట్రయాటమిక్. అంటే నువ్వు ఒకటే గ్రాఫ్ రెండు రిప్రజెంట్ చేసావు అనుకో, వీడు మోనోటోమిక్ అవుతాడు, వీడు డయాటమిక్ అవుతాడు, వీడు మోనోటోమిక్ అవుతాడు, వీడు ట్రయాటమిక్ అవుతాడు, వీడు ఐసోథర్మల్ అవుతాడు. అంటే ఐసోథర్మల్ గ్రాఫ్ రెక్టాంగిల్ హైపర్బోలా. నెక్స్ట్ ఉండేది ట్రయాటమిక్ అడియాబాటిక్ రెక్టాంగిల్ హైపర్బోలా. నెక్స్ట్ డయాటమిక్ రెక్టాంగిల్ హైపర్బోలా. నెక్స్ట్ మోనోటోమిక్ రెక్టాంగిల్ హైపర్బోలా. ఇవన్నీ డిఫైన్డే. ఈ మూడు డిఫైన్డే, ఇదంతా డిఫైన్డే. కానీ ఇక్కడ గ్రాఫ్లు రావచ్చుగా ఇంకా వేరే గ్రాఫ్లు. అవన్నీ ఏం ప్రాసెస్ అన్నమాట? ఇవన్నీ పాలిట్రోపిక్.
ఎందుకని పివి పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని నువ్వు చెప్పావు కాబట్టి ఈ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ వి ఉంది కాబట్టి ఇక్కడ చూద్దాం మళ్ళీ పి ఇంటూ డిఫరెన్షియేషన్ వి పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ వి పవర్ ఎక్స్ మైనస్ 1 ఓకే ప్లస్ వి పవర్ ఎక్స్ ఇంటూ డిపి ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్స్ ఇంటూ పి ఇంటూ వి పవర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి పవర్ ఎక్స్ ఇంటూ డిపి. ఇప్పుడు ఏం తెలుసా డిపి బై ఇక్కడ డివి రాయడం మర్చిపోయాం డివి రాద్దాం అంతేగా x into v power x minus 1 dv plus v power x into dp. వింటున్నావు రామప్రీత వెళ్ళిపోయావా? నువ్వు వింటుంటే మళ్ళా చెప్తా ఇప్పుడు మళ్ళీ నువ్వు అంటే నాకు సార్ ఇష్టం కదా వేరే లవ్లీ బాయ్ మళ్ళీ చెప్తాం. పివి పవర్ ఎక్స్ కి స్లోప్ ఎలా వస్తుంది అని చూద్దాం ఒకసారి. We can select rubber and we can just like this. పెద్ద రబ్బర్ రావట్లేదు. I got a big rubber now. రామప్రీతమా నీకోసం చెప్తున్నా ఇప్పుడు మళ్ళా మాట్లాడరా నిద్ర వస్తుందా? ఏం లేదు. తిన్నావురా? తిన్నా సార్. ఏం పెట్టారు మీ అమ్మగారు నీకు ఇవాడ? చపాతి సార్. సూపర్. డిక్యూ ఈజ్ ఈక్వల్ రాద్దాం ఇప్పుడు. సరే పాలిట్రోపిక్ ప్రాసెస్ పివి పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేట్ చేద్దాం. పి ఇంటూ వి పవర్ డిఫరెన్షియేషన్ ఎక్స్ ఇంటూ వి పవర్ ఎక్స్ మైనస్ 1 డివి ప్లస్ వి పవర్ ఎక్స్ ఇంటూ డిపి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 పి ఇంటూ ఎక్స్ ఇంటూ వి పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డివి ఇస్ ఈక్వల్ టు మైనస్ వి పవర్ ఎక్స్ ఇంటూ డిపి. ఇప్పుడు ఎక్స్ ఇంటూ పి ఇక్కడ ఉంచేద్దాం, ఇది అటు పట్టుకపోదాం. ఎక్స్ ఇంటూ పి ఇంటూ డివి ఇక్కడ ఉంచేసి అక్కడ మైనస్ వి పవర్ ఎక్స్ బై వి పవర్ ఎక్స్ మైనస్ 1 పెడదాం ఇంటూ డిపి రాసేద్దాం. ఏమైంది తెలుసా? ఎక్స్ ఇంటూ పి సరే ఉంచేద్దాం. ఎక్స్ ఇంటూ పి ఇంటూ డివి is equal to minus p power x minus x plus 1 into dp. x cancel. ఇప్పుడు ఏమైంది? మైనస్ p power 1 ఉంది కదా, ఇది మొత్తాన్ని పట్టుకోవచ్చా? ఎవరు x into p by v is equal to dp by dv అన్నట్టు. స్లోప్ ఆఫ్ పాలిట్రోపిక్ ప్రాసెస్ వాట్? x into p by v. స్లోప్ ఆఫ్ అడియాబెటిక్ ప్రాసెస్ ఏంటి? గామా ఇంటూ p by v. గామా ఏ వాల్యూస్ ఉంటాయిరా? 1.6, 1.4, 1.2. ఇప్పుడు స్లోప్ వాల్యూస్ కనుక 1.6 ఆఫ్ p by v కాకుండా 1.4 ఆఫ్ p by v కాకుండా 1.33 ఆఫ్ p by v కాకుండా ఉంటే ఇక ఏం ప్రాసెస్ అన్నట్టు? అవి మోనోడమిక్ గ్యాస్ అన్నట్టు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు గ్రాఫ్ ఇచ్చి టక మనం ఇంకో బోర్డు తీసుకుందాం. ఎంత బాగుందో ఇది, అసలు 6 నెలల పాట చెప్తున్నా, సూపర్ అనిపిస్తుంది. పిల్లలు కూడా మంచిగా అనిపిస్తుంది. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. బాగుందమ్మా, ఇదే పద్ధతి బాగుంది. డబ్బులు కూడా తగ్గించేసుకోవచ్చు మనం. అందరిసారి నీట వచ్చి పాట తెప్పిస్తే శుభం. ఈ బిల్డింగ్ అంటూ కట్టడం, వాడిని బతులు ఆడుకోవడం, వీడి బతులు ఆడుకోవడం. రైట్, ఇది ప్రెషర్, ఇది వాల్యూమ్. ఇప్పుడు ఇది ఐసోబారిక్ ప్రాసెస్. ఇది ఐసోకోరిక్ ప్రాసెస్.
వెరీ గుడ్. Yes, sir. ఇది ఐసోబోరిక్ ప్రాసెస్, స్లోప్ వాల్యూ ఎంత? 0. ఇది ఐసోకోరిక్ ప్రాసెస్, స్లోప్ వాల్యూ ఎంత? Infinity. ఇది ఐసోథర్మల్ ప్రాసెస్, స్లోప్ వాల్యూ ఎంత? Minus P by V. -P/V. ఇప్పుడు అడియాబాటిక్ మోనోటమిక్ స్లోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదేంటి? అడియాబాటిక్ ట్రయాటమిక్ స్లోప్ ఎంత? Minus gamma P by V. గామా అంటే 4/3 -4/3 P/V. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అడియాబాటిక్ డయాటమిక్. అడియాబాటిక్ డయాటమిక్ స్లోప్ ఎంత? -7/5 అంటే 1.4 P/V. ఈ మైనస్ అంటే నెగిటివ్ స్లోప్స్ అన్నట్టు ఇవన్నీ, అంటే ఎక్స్ కింద యాంగిల్స్ కదా ఇవన్నీ, కాబట్టి మైనస్ రాస్తాం అంతే. ఇదేంది? అడియాబాటిక్ ట్రయాటమిక్ స్లోప్ వాల్యూ ఎంత? ఇది మోనోటమిక్ రాయ్, అరే తప్పు రాసినా, కరెక్ట్ రాసినా. ట్రాటమిక్ 4/3, డయాటమిక్ 1.4 అంటే 7/5. ఇది 5/3 కదా, అంటే 1.6. ట్రాటమిక్ ఎంత తెలుసా? 1.6 -1.6 P/V. ఇది -1.6 P/V, అది 1.4 P/V, ఇది -4/3 P/V. సో ఇవన్నీ కరువులే. మరి ఇక్కడ ఈ రీజన్ లో కొన్ని కర్వ్స్ రావచ్చు, ఈ రీజన్ లో కొన్ని కర్వ్స్ రావచ్చు. ఇవన్నీ ఏంటనమాట? ఇవన్నీ పాలిట్రోపిక్ ప్రాసెస్ అన్నమాట. కాబట్టి పాలిట్రోపిక్ ప్రాసెస్ ఎంత ఎనర్జీ ఇచ్చినావు అంటే పివి పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎక్స్ గామా కాకపోతే మోనోటమిక్ సంబంధించిన గామా గాని అంటే గామా వాల్యూ కనుక మళ్ళా చెప్తున్నా 1.3 కానీ 1.4 కానీ లేదంటే వాట్ యు కాల్ 1.6 కానీ కాకపోతే అవన్నీ ప్రాసెస్లు మళ్ళా సరే సరే. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ ఫర్ ఐసోబారిక్ ప్రాసెస్ చెప్పండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1.33 లేదా 1.4 లేదా 1.6 లేదా ఎక్స్ వాల్యూ 1. PV is equal to isothermal process. PV is equal to ఏం ప్రాసెస్ ఇది? ఐసోథర్మల్ ప్రాసెస్ కదా. కాబట్టి ఎక్స్ వాల్యూ 1 అయితే ఐసోథర్మల్ ప్రాసెస్, ఎక్స్ వాల్యూ 1.33 అయితే అడియాబాటిక్ అది ట్రయాటమిక్ గ్యాస్, 1.4 అయితే అడియాబాటిక్ డయాటమిక్ గ్యాస్, 1.6 అయితే అది అడియాబాటిక్ మోనోటమిక్ గ్యాస్. ఇవన్నీ చెప్పొచ్చు మనం, ఎక్స్ వాల్యూ 1 అయితే రాయొచ్చు. మరి ఐసోబారిక్ ప్రాసెస్ కి ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? ఐసోబారిక్ ప్రాసెస్ కి ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది? ఐసోబారిక్ అంటే P is equal to కాన్స్టెంట్ కదన్నా. ఇప్పుడు ఈ PV ఫర్ ఎక్స్ నుంచి P is equal to కాన్స్టెంట్ మనం డెరైవ్ చేయాలి. ఎలా డెరైవ్ చేయొచ్చు? P is equal to కాన్స్టెంట్ వచ్చేలాగా మనం ఈక్వేషన్ రాసుకోవాలి. x is equal to 0. X is equal to వెరీ గుడ్. X కు 0 పెట్టామనుకో P is equal to కాన్స్టెంట్ అయిపోదా? బ్రహ్మాండం అమ్మయ్యా. అంటే ఈ కరువు మీద ఐసోబారిక్ కరువు మీద ఎక్స్ వాల్యూ కనుక 0 అనుకో అంటే అన్ని గ్రాఫ్ని మనం పివి పవర్ ఎక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ తో రిప్రజెంట్ చేయొచ్చు. ఎక్స్ వాల్యూ 0 అయితే ఏంటది? ఐసోబారిక్ ప్రాసెస్. వెరీ గుడ్. మరి ఎక్స్ వాల్యూ 1 అయితే PV ఐసోథర్మల్ అది ఎక్స్ వాల్యూ ఇస్ 1. వెరీ గుడ్. మరి ఎక్స్ వాల్యూ గామా అయితే adiabatic depending upon 1.44 depending upon 1.3 depending upon 1.6. వెరీ గుడ్. నా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. మరి ఐసోకోరిక్ ప్రాసెస్ కి ఎక్స్ వాల్యూ ఎంత? ఇన్ఫినిటివ్. ఎట్లా చెప్పినాం? ఇటు రాద్దాం. P is equal, సరే దీని ఏం చేద్దాం అంటే పివి పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ నే గమ్మత్ చేద్దాం రా. P power 1/x into V is equal to constant dash అని రాయొచ్చా? అంటే రాస్తున్నా, మరి ఏం చేద్దాం? P పవర్ దీన్నే PV పవర్ ఎక్స్ ఈక్వల్ కాన్స్టెంట్ నే ఇటు రాద్దాం. ఎట్లా రాద్దాం? P power 1/x
v power 1 is equal to constant to the power of 1 by x. దాన్ని ఇంకో కాన్స్టెంట్ అనుకుందాం, అంటే మొత్తం పవర్ ని 1 by x తగ్గిద్దాం. Yes, sir. అచ్చా, ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక మాకి గిరికి ఇన్ఫినిటీ అయితే ఏమవుతుందిరా? 1 by 2 0 కదా, v కాన్స్టెంట్ కదా ఇప్పుడు. Yes, sir. yes sir. అయితే కాబట్టి ఎక్స్ వాల్యూ కనుక ఇన్ఫినిటీ అయితే మాకి గిరికి అది ఏం ప్రాసెస్ రా? Isochoric. ఎక్స్ వాల్యూ కనుక 0 అయితే ఏం ప్రాసెస్ రా? isobaric. ఎక్స్ వాల్యూ వన్ అయితే ఏం ప్రాసెస్ రాది? Adiabatic. ముందు విసుకు, ఎక్స్ వాల్యూ వన్ అయితే ఏంది? Isothermal. ఐసోథర్మల్. ఎక్స్ వాల్యూ సపోజ్ 1.33 అనుకో, ఏమైతుంది? Adiabatic triad. అడియాబాటిక్ ట్రాడమిక్. వెరీ గుడ్. అదే ఎక్స్ వాల్యూ 1.4 అయింది అనుకోండి, Adiabatic Adiabatic diatomic. diatomic. అడియాబాటిక్ డయాటమిక్. అదే ఎక్స్ వాల్యూ 1.6 అనుకోండి, Adiabatic monadic. Adiabatic monadic. అదే ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అనుకోండి, Isochoric. Isochoric. అంటే ఇప్పుడు ఏమన్నమాట, అన్ని ప్రాసెస్ లో మనం పివి పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ చెప్పగలమా లేదా? Yes, sir. చెప్పగలం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక ఇంతకు చెప్పినట్టు ఎక్స్ వాల్యూ కనుక 0 కాకుండా 1 కాకుండా గామా కాకుండా ఇన్ఫినిటీ కాకుండా ఉంటే అదేం ప్రాసెస్? Polytropic. పొలిబిడ్డ. ఇప్పుడు దానిలోకి వచ్చినాడు. ఇప్పుడు ఆ ప్రాసెస్ పేరు చెప్పారు అది Polytropic. అది చెప్పాలంటే ఇప్పుడు ఇది నేర్చుకున్న అన్ని ప్రాసెస్ నేర్చుకున్నట్టేనా కదా చెప్పండి? Yes, sir. Yes, sir. ఇప్పుడు పాలిట్రోపిక్ ప్రాసెస్ లో డిక్యూ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఎంత? సింపుల్, n ఇంటూ సి ఇంటూ dt. మరి సి వాల్యూ ఎంత? ఇంతకుముందు నేర్చుకున్నాం మనం. డిక్యూ ఈజ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సప్లైడ్ n ఇంటూ సి అంటే ఏంటి చెప్పనా? ఇందాక రాసుకున్నాం మనం, సి ప్లస్ సివి ప్లస్ గుర్తుందా బిడ్డ? గుర్తులేదు. ఆర్ బై 1 - x అనుకుంటా ఫార్ములా కాదా? మళ్ళా డెరైవ్ చేద్దామా? మళ్ళా డెరైవ్ చేద్దాం. అదే sir. గుర్తులేదు మీకు, మళ్ళీ ముందరికి వెళ్దాం. ఇప్పుడు చూడండి, పాలిట్రోపిక్ ప్రాసెస్ డిక్యూ ఇస్ ఈక్వల్ డియు ప్లస్ డిడబ్ల్యూ. డిక్యూ అంటే ఎన్ ఇంటూ సి ఇంటూ డియు అంటే ప్రాసెస్ అయినా ఎన్సిడిటి. దానికన్నా చెక్ ఎనర్జీ అంటే డిడబ్ల్యూ. డబ్ల్యూ అంటే ఎంత? ఇంటిగ్రేషన్ ఆఫ్ పిడివి. వెరీ గుడ్. అది మనం కనుక్కున్నాం ఇందాక. ఇంటిగ్రేటెడ్ ఎంత కనుక్కున్నాం? ఎన్సివిడి. ఎందుకని? ఇది పివి పవర్. పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటే పివి పవర్ ఎక్స్ కూడా కాన్స్టెంట్ కాబట్టి వర్క్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ పిడివి కాబట్టి పి ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు? సి బై వి పవర్ ఎక్స్ డివి రాయొచ్చు. కాబట్టి మనకి ఏమొచ్చింది తెలుసా? ఇంతకు ముందు వర్క్ ఇస్ ఈక్వల్ ఏమొచ్చింది చెప్పండి? ఎన్ఆర్ డిటి బై 1 - x వచ్చింది. Yes, sir. సి బయట రాసేస్తే డివి బై వి పవర్ ఎక్స్ ఉంటుంది, అంటే వి పవర్ -x + 1 బై -x + 1 వస్తుంది. వచ్చింది sir. -x + 1 అన్న వచ్చేది అంతే కదా. ఇక్కడ -x + 1 అంటే 1 - x. therefore p2 అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు? nr dt బై 1 - x. therefore is equal to nc dt రాసాం మనం. దట్స్ వై c is equal to తెలుసా ఇప్పుడు? cv ప్లస్, ఎందుకని ndt ndt క్యాన్సిల్ అయిపోతే cv ప్లస్ r బై 1 - x అని రాయొచ్చు. కానీ cv అంటే ఏం చెప్పాను ఫార్ములా? r బై గామా -1 ప్లస్ r బై 1 - x. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? సివి ఈజ్ ఈక్వల్ టు గమ్మత్ రాసినాం. ఏం లేదురా, సివి ఇస్ ఈక్వల్ టు fr/2 అని రాసినామా రాయలేదా మనం ఇంతకు ముందు? Yes, sir. Yes, sir. సిపి అంటే మనం ఏం రాసినాం తెలుసా? f+2 ఇంటూ r/2 అని రాసినామా రాయలేదా? Yes, sir. Yes, sir. సిపి ఈజ్ ఈక్వల్ సివి ప్లస్ ఆర్ కాబట్టి అంటే రాసామా రాయలేదా? మరి గామా అంటే మనం ఇప్పుడు f+2 ఇంటూ r/2 బై fr/2 అంటే r/2 కాదు ఏమైంది ఇప్పుడు? f+2 బై f అయిందా లేదా? Yes, Yes, sir. అయిందా? ఇప్పుడు ఇక్కడ గామా ప్లేస్ లో మనం కనుక అంటే సివి ఈజ్ ఈక్వల్ టు ఇట్లా fr/2 ఉంది కదరా, సివి ఈజ్ ఈక్వల్ టు r/2 అక్కడ పక్కన పెట్టి గామాని f బదులు రాయండి.
F gamma F by gamma F is equal to F plus 2. ఇప్పుడు F కామన్ తీసేస్తే గామా మైనస్ 1 is equal to 2. ఏం రాస్తున్నామా? మనము సివిని గామలు రాయాలి కదా, సివిని గామలు రాయాలి. ఎఫ్ పోవాలి, ఎఫ్ పోవాలి, కరెక్ట్ చేస్తుంది. ఎఫ్ పోవాలంటే కరెక్ట్ చేద్దాం. లైక్ దిస్ కరెక్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం. కరెక్ట్ చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ రైట్. ఇప్పుడు గామా ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 2 బై ఎఫ్. గామా ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 2. ఇది వచ్చింది అనుకో, ఎఫ్ కామన్ తీసేస్తే గామా మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 2. సో ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 2 బై గామా మైనస్ 1. ఇప్పుడు సివి ఇస్ ఈక్వల్ టు ఆర్ బై 2 ఇంటూ 2 by gamma minus 1. 2 బై గామా మైనస్ 1. దేవుడా 2 2 క్యాన్సిల్. ఆర్ బై గామా వచ్చిందా? అది Yes, sir. అంటే దాంట్లో తిప్పాలన్నమాట. ఇప్పుడు సి అంటే తెలిసి ఇప్పుడు ఆర్ బై గామా ఆర్ బై 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ సి. అంటే ఏ ప్రాసెస్ లో అయినా సరే ఆ ప్రాసెస్ ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు? నువ్వు పివి పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు గామా అని రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు ఏ ప్రాసెస్ లో నీకు ఎక్స్ వాల్యూ తెలిస్తే వర్క్ డన్ కనుక్కోవచ్చు. ఎందుకంటే వర్క్ డన్ ఫామ్ లో మనకి ఏమొచ్చింది ఇందాక? ఎన్ఆర్ డిటి బై 1 మైనస్ ఎక్స్ అని వచ్చేసింది. ఇందాక ఐసోకోరిక్ ప్రాసెస్ లో ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటివ్ అన్నావు కదా బిడ్డ. 1 మైనస్ ఇన్ఫినిటివ్ అంటే మైనస్ ఇన్ఫినిటివ్ సంథింగ్ బై ఇన్ఫినిటివ్. వాట్ ఇస్ ద వర్క్ డన్ విల్ బి 0. వర్క్ డన్ 0 అయిపోద్ది. అండ్ ఇది ఒక్క ఫార్ములాస్ అన్ని ఫార్ములు వచ్చేసినట్టు నీకు. ఐసోకోరిక్ ప్రాసెస్ లో అంతేగా? అంతే సార్. Therefore, PV power x equal to constant is a beautiful way of expressing all the terms అన్నట్టు. వర్క్ అవుట్ చేస్తుంది. సో అమౌంట్ C is NC dt రాసేయచ్చు. C అంటే ఏంటి? R by gamma minus 1 plus R by 1 minus x. ఇప్పుడు ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ అనుకోండి. ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఎక్స్ వాల్యూ ఎంత? 1 మైనస్ 1 ఎంత? 0. R by 0 ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ ప్లస్ సంథింగ్ ఇన్ఫినిటివ్. సి వాల్యూ ఇన్ఫినిటివ్. అదే అడియాబాటిక్ ప్రాసెస్ లో సి వాల్యూ ఎంత? 0 రావాలి. చూడండి, ఎక్స్ వాల్యూ గామా పెట్టాం అనుకో, ఆర్ బై 1 మైనస్ గామా, ఇది ఆర్ బై గామా మైనస్ 1 క్యాన్సిల్, సి వాల్యూ 0. కాబట్టి అన్ని ప్రాసెస్లకి ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి ప్రాసెస్ ఏంటన్నమాట? పాలిట్రోపిక్ ప్రాసెస్ అన్నమాట. దీంట్లో అన్ని ప్రాసెస్ లో every process can be represented by PV power x is equal to constant. By defining x value, you can take any process. And specific hits are extending from 0 to infinity. And slopes also extending from 0 to infinity. అంటే థర్మోడైనమిక్ ప్రాసెస్ లో స్లోప్స్ 0 to infinity ఉండొచ్చు. అలాగే స్పెసిఫిక్ హిట్ 0 to infinity ఉండొచ్చు. అలాగే ఎక్స్ వాల్యూస్ ఏమైనా కావచ్చు. కొన్ని ఎక్స్ వాల్యూస్ ఫిక్స్డ్ అయితే అది ఐసోబారిక్ అని, ఐసోకోరిక్ అని, ఐసోమర్ అని, అడియాబారిక్ అని మనం చెప్తున్నాం అంతే. ఇన్ని ప్రాసెస్ నేర్చుకునే బదులు ఒక్క మనం పాలిట్రోపిక్ ప్రాసెస్ నేర్చుకుంటే అన్ని ప్రాసెస్లు నేర్చుకున్నట్టే. రేపు మనం ప్రాబ్లమ్స్కి వెళ్దాం. అర్థమైందమ్మా ఇదంతా? Yes, sir. ఎస్ సార్. రెడ్డి అర్థమైందా? అర్థమైంది సార్. రాంప్రతం బేటా అందరికి ఫోన్ చేయండి. నైన్ ఫ్రెండ్స్ రకరకాల లెక్కలు చెప్తున్నాడు. చెప్తావు రామప్రీతం, నాకేం అవసరం ఉంటావా? వినవురా, మంచి మాటలు వినవు, నువ్వు అన్ని చెడ్డ మాటలు వింటావు. మీరు చెప్పండి, మా అమ్మాయిల చెప్పండి తల్లి. ఎవరు మన మంచి డిసిప్లిన్ గర్ల్ ఒక అమ్మాయి ఉంటది, సంయుక్తమనా లేకపోతే సంహిత అని ఒక అమ్మాయి ఉంటుంది పాపం. రేపు అడ్వాన్స్ ఇద్దాం రాయండమ్మా, మార్క్ ఎన్ని వచ్చినా కూడా. ఓకే సార్. లాగిన్ చూడండి ఒకసారి. రాకపోతే మీరు ముందే వెళ్తే మీరు సార్తో మాట్లాడచ్చు.
Yes, sir. Okay, ma, all the best. Harika Prasad, I'm here. Okay. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ సార్. ఏమవ్వండి ఎందుకు మీటింగ్ ఇస్ క్లోజ్డ్ ఎండ్. Thank you, sir. గుడ్ నైట్ సార్. Good night, sir. చంద్రలగడ్డ గారు మామిడికాయలు జొన్నలగడ్డ గారు మీ వీడియో అందేంటి జొన్నలగడ్డ గారు. గడ్డ గారు ఓ జొన్నలగడ్డ గారు ఏం చేశారు గడ్డ గారు జొన్నలగడ్డ గారు ఏమైపోయింది జొన్నలగడ్డ గారు నన్ను మ్యూట్ చేశారా మీరు. జొన్నలగడ్డ అమ్మాయి మీ నాన్నకి సార్ రమ్మనమ్మా ఒకసారి. తీసుకోండి జాగ్రత్తగా తీసుకోండి.